హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను రాయలసీమ ఎర్రకారం దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ జార్లోకి 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకోండి. 10 ఎండుమిర్చిలని నానబెట్టుకొని వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడి పెనం పైన ఒక గరిట పిండి వేసి చుట్టూ చుట్టూ తింపేస్తే దోశ రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు దోశ పైన ఒక స్పూను ఆయిల్ని వేసుకోండి. రాయలసీమ ఎర్రకారం స్పూన్తో దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా కారాన్ని స్ప్రెడ్ చేశాక లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అప్పుడే మాడకుండా సరిగ్గా వస్తుంది. దోశని పెనం పైన నుండి తీస్తే వేడి వేడి రాయలసీమ కారం దోశ రెడీ. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. ఇదిగో, మీరు కూడా ఒక ముద్ద తినేసి